శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఈ మంత్రం చెప్పే ముందు మీకు వేద అంగం అయినటువంటి ఆయుర్వేదంలో ఉన్న ఉప అంగం శారగదన్వర సంహితలో దయ్యాల భూతాల సబ్జెక్ట్ చెప్తున్నా కదా. ఈరోజు కొంచెం చెబుతా, అది చెప్పినాక చెబుతా. ఇప్పుడు దయ్యాల భూతాలు పట్టిన మనుషుల గురించి ఈరోజు ఏం చెప్తానంటే, నిన్న మొన్న మీకు చెప్పేసి ఆల్రెడీ కొంత. మీరు వాళ్ళని చూశారనుకో, నేను చెప్పింది చూసాను కరెక్టే, ఈ పదాన్ని బట్టి వీటితో మాట్లాడకూడదు, దూరంగా ఉంటారు, అందుకని చెబుతున్నా. ఈరోజు కూడా చెప్పండి అంటే చెప్తున్నాను కదా, వినండి. గంధర్వుడు అనబడి దయ్యం పట్టినోడు ఎలా ఉంటాడంటే, గంధర్వోన్మాదంబున నరుడు అంటే గంధర్వ దయ్యం పట్టినటువంటి మదమెక్కినోడు మనిషి, గంధర్వ దయ్యాలు పట్టిన మానవుడి ప్రవర్తన సర్వకాలములందు, అంటే వాడికి టైంతో సమానం 24 గంటలు అన్నమాట. సంతుష్టుడిగా, అంటే అర్థమయ్యే అంటే సంతోషం, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు వాడు. 24 గంటలు హ్యాపీగా ఉంటాడు వాడు. డబ్బులున్నా లేకపోయినా సరే లోకుల సొమ్ముతో అయినా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఫుల్గా. గంధర్వుడు అంటే ఆ దయ్యం పట్టినోడు. కొంతమంది అంటూ ఉంటారు, వీడి తీరు చూడండి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, వీడి దిగులు చింత తెలియదు అంటాడు. గంధర్వోదయం పట్టినోడు పరిస్థితి. కొంతమంది ఆధ్యాత్మిక వేషాలతో ఉంటుంటారు. అదేంటండి అంటే ఎవరికైనా పట్టచ్చు, శృతుల ప్రామాణికం ఉన్నోడు వరకు పోవు, కానీ వాడికి ఎమ్మటే అంటే ఇది ఒక సైంటిఫిక్గా కూడా తీసుకోవాలి మీరు. నేను చెప్తున్నానని మీరు వెంటనే వాడెవడో అంటున్నాడంటే అంటే మెడిసిన్ కూడా వాడాలి ఇలాంటి వాళ్ళకి. వాడి మామూలు మనుషుల కంటే భిన్నంగా ఉంటారు కదా వీళ్ళు. అందుకని కొంతమంది వీళ్ళు వచ్చేసి ఆధ్యాత్మిక వేషాల్లో ఉన్నోళ్ళు ఇట్లా అంటుంటారు. ఏమని, ఎక్కువగా ఇంట్లో బాగుండదు, కొన్ని అసహ్యంగా ఉంటాయండి. ఆడవాళ్ళు కూడా పడుతుంటారు ఇవి. వాళ్ళంతా సంస్కారహీనంగా ఉంటారు. సరే, ఇంకా కొంతమంది గంధర్వులు దయ్యాలు పట్టిన ఆడ కానీ మొగ్గ కానీ వీళ్ళు బయట కానీ ఇంట్లో కానీ వీళ్ళు తిరిగే స్థలాలు మొత్తం ఎప్పుడు సెంటు కొట్టుకుంటుంటారు వీళ్ళు బాగా. ఇప్పుడు పెర్ఫ్యూమ్ వాడతారు. తర్వాత అంటే పూర్వకాలం కాబట్టి గంధాలు పూసుకునేవాళ్ళు అని చెబుతారు, ఇప్పుడు అంటే పెర్ఫ్యూమ్ అని చెబుతున్నాను. ప్రాచీన గ్రంథంలో గంధం పూసుకుంటారంటూనే ఉంటుంది. నేను గంధం అంటే ఇప్పుడు దాన్ని పెర్ఫ్యూమ్గా చెబుతున్నాను మీకు. పుష్పాలు కొంతమంది వీళ్ళు ఏం చేస్తారంటే, దయ్యాలు పోతే ఈ గంధర్వదయం పట్టిన ఇంట్లో ఒక ఈ గిన్నెలు పెట్టి ఆ నీళ్లు పోసి పుష్పాలు పెడుతుంటారు. మంచి వాసన వచ్చే పుష్పాలు, అందులో రంగురంగులవి పెట్టి నీళ్లు పోసి రోజు పొద్దున్నే తీయటం పెడతాం, ఇది ఒకటి చేస్తుంటారు. మంచి అత్తర వాసన కొట్టుకుంటూ ఉంటారు అన్నమాట. తర్వాత కొన్ని కూని రాగాలు ఎక్కువగా కొంతమంది బాత్రూంలో పాటలు పాడుతుంటారు. అంటే అందరూ కాదు, కొంతమంది అప్పుడప్పుడు పాడేవాళ్ళు వేరు, రోజు పాడేవాళ్ళు వేరు. ఈ గంధర్వోదయం పట్టిన వాళ్ళు కూని రాగాలు తీస్తుంటారంట. నేను చెప్పానని చెప్పి మీరు అనుకోవద్దండి, నాకేమి ఏమీ ద్వేషం లేదు. అందులో ఉంది చెబుతున్నా. మీకు అనుమానం వస్తే శారగదన్వర సంహితలో ఉంటుంది, చూసుకోండి. నేను ఆల్రెడీ చెప్పేది. సరే, బాగా హాస్యంగా మాడతారంట. గంధర్వోదయం పట్టినోడు బాగా హాస్యంగా ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు. మంచి ఆధ్యాత్మిక పాటలు, కీర్తనలు బాగా అలాంటివి పెట్టుకొని ఇప్పుడు టెక్నాలజీ ద్వారా చెవుల్లో పెట్టుకొని ఎప్పుడు అలాంటివి వింటుంటారు, మంచివన్నీ. తర్వాత ఇంకేంటి, వీళ్ళు కొంతమంది ఈ కిన్నెర దయ్యం పట్టిన వాళ్ళు కూడా ఇట్లాగే ఉంటారంట. ఇప్పుడు వీళ్ళు గంధర్వ దయ్యం, కిన్నెర దయ్యాలు పట్టిన వాళ్ళు ఇట్లాగే ఉంటారనమాట. మిగతావి కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని అవి బాగుండవు, రేపు చెబుతారండి ఇప్పుడు ఇది చెప్పిన. కాబట్టి మీరందరూ ఏం చేస్తారంటే, ఆధ్యాత్మిక వేషములలో ప్రజల మానసిక వైకల్యమును అడ్వాంటేజ్గా తీసుకొని డబ్బు సంపాదిస్తున్న గుళ్ళు, గోపురాలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, తాయెత్తులు కట్టేవాళ్ళు, రంగుదారాలు కట్టేవాళ్ళు, వీళ్ళందరికీ దూరంగా ఉండండి. శృతి విరుద్ధం. అంటే మా అబ్బాయికి బాగాలేదండి తాయెత్తు కట్టించామంటే శృతి ఒప్పుకోదు. మీ అబ్బాయికి బాగాలేదని దాడ తిరిగి పోవాలి, అర్థమైందా? లేకపోతే వాడికి ఏం పెట్టావో చూసుకోవాలి, వాడి సేవలు కొట్టినా చూసుకోవాలి. తాయెత్తులు కట్టిస్తే పోతాయా? అంటే అంధ పరంపర. మీరు అందరూ జ్ఞానం, శృతులు ఫోన్ తీసుకుని ఉపయోగించి చూడండి. మా అబ్బాయికి ఈ ఫలానా ప్రాబ్లం ఉంది, తాయెత్తు కట్టిమంటారా అని నెట్లో అడగండి, చూపిస్తుంది. సర్లేండి, మేము అట్టాగే చూస్తున్నామే. మరి మన శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మంత్రం చెప్పండి అంటే ఆ మంత్రం చెబుతానండి. ఓం హ్రీం ఓం కయ్యేయిలా ఇం హ్రీం ఐం
అనంగమాలిన్యై విద్మహే ఐం క్లీం సౌః హసకహల క్లీం హ్రీం క్లీం సుప్రసన్న ఐ ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో శ్రీదేవి ప్రచోదయాత్. మళ్ళీ శ్రీదేవి అంటే పరబ్రహ్మమేనండి. మీరు ఆడ మగ చూసుకోవద్దు. రూపాయికి అచ్చు బొమ్మ ఎలా ఉంటాయో పరబ్రహ్మ ఆ విధంగా ఉంటాడు అని శృతులు చెబుతున్నాయి. సరేనండి, మరి మేము గుళ్ళల్లో గోపురాల పూజలు చేసుకుంటుంటే మరి ఆ బ్రాహ్మణులు సంధ్యావనం చేశారు, మాకు తెలియట్లేదు. నిన్నేమో పొద్దున మంత్రం మధ్యాహ్నం చెప్పారు, మరి సాయంత్రం పూట ఏం చేస్తారండి వాళ్ళు మంత్రం? మరి మరి మధ్యాహ్నం అన్నం తిని ఇంటికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం అన్నం తింటారు కదండి వాళ్ళు బ్రాహ్మణులందరూ. పూజలు పునస్కారాలు బ్రాహ్మణులు కాబట్టి అన్ని కులాల్లో అన్ని పోలేరమ్మ గుడిలో కానీ పెద్దమ్మ గుడి వీళ్ళందరూ ఉంటారు కదండి అన్ని కులాలలో. మరి వాళ్ళు మధ్యాహ్నం పూట శుభ్రంగా అన్నం తిని కొంతమంది మందు కూడా వేసుకుంటారు కదా, కొన్ని నాన్ వెజ్ని కూడా తింటారు కదా. మరి వాళ్ళు సాయంత్రం వాళ్ళు పూజలు చేస్తే ఏంటంటే, పూజలు చేస్తే వాళ్ళు ఇది చేసుకోకుండా పూజలు చేస్తే అది ఇష్టం సంకనాగిపోతారు ఎవరైనా. శృతులు చెబుతున్నాయి. మరి ఏం చేయాలండి వాళ్ళంటే, సాయంత్రం పూట సంధ్యావందనం చేస్తారు కదా, అందులో మంత్రం ఇప్పుడు మీకు చెబుతున్నా. అర్థమైందండి? సూర్యుడు వెళ్ళేటప్పుడు చంద్రుడు వచ్చే ముందు సంధికాలంలో మంత్రం చేస్తారు. ఆ మంత్రం చేసుకొని వాడు చెయ్యాలి. చెప్పండి, ఆ మంత్రం మేము చూసుకుంటాం వాళ్ళండి, మీరు చెప్పి మేము ఎట్టినామని చూసుకోండి. అగ్నిచ్చ మామన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్య పాపేభ్యో రక్షంతానాం యదాహ్న పాపమకార్షం మనస వాచ్య హస్తభ్యాం పద్మభ్య మొదలైన శిష్ణ అంటే లింగం అహస్ధవలం పత్కించ దురితం మయి ఇదమహమా మమృతో యనౌ సత్యే జ్యోతిష జుహోమి స్వాహ. ఈ మంత్రం సాయంత్రం పూట చేయాలి. మీకు నేను పొద్దున పూట మంత్రం ఏం చెప్పాను చూసుకున్నారుగా. సాయంత్రం ఈ మంత్రం చేసేసి వాళ్ళు గుళ్ళల్లో గోపురాల్లో ఇళ్లల్లో ఆధ్యాత్మిక పనులు చేసేసి ఇంటికి వస్తారు కదా, నైటు సంసారాలు చేస్తారు కదా, కొన్ని తెలుగుని వస్తువులు తింటారు కదా, పడుకొని నిద్రపోతారు కదా. పొద్దున్నే రాగానే ఆ మంత్రం చేస్తే రాత్రి చేసినవన్నీ పోతాయి. మీరు కూడా చేసుకోవచ్చు, నేను వాళ్ళే కాదు మీరేం చేసుకోవచ్చు. సర్లేండి అవన్నీ చూస్తామని ఇప్పుడు మీరు చెప్పిన దానికి అర్థమైందండి అంటారు అనుకో. సాయంత్రం పూట సూర్యుడిని అగ్ని అంటారు. ఎవరు? శృతులు, నేను కాదు. అగ్ని మరియు కోపము అనబడే ఓ దేవత, కోపము కలిగించు దేవతల్లారా. మీరు కోపం అనగానే అదేదో అని కోపం దేవతలు అవన్నీ శృతుల ప్రామాణికంగా. కోపము కలిగించే ఓ దేవతల్లారా నన్ను పాపముల నుండి రక్షించుగాక. అంటే మధ్యాహ్నం అన్నం తిన్నాడు కదండి, చిన్నవాడు ఎవరో కొన్ని తీసుకుని తిడతాడు కదా, పిల్లలను బయట ఎవరో ఒకటి తిడతారు కదా, తిట్టినప్పుడు పాపం కదా. ఆ పాపం కోసం సాయంత్రం పూట చేయమంటుంది. మీరు అందుకే నేనేం చెబుతున్నాను, ఇవన్నీ చేయరు కదా, చేసే బ్రాహ్మణ చేత చేయించుకోవాలి, లేకపోతే ఏం చేయాలి? మీరు ఆలోచించండి, బుద్ధి ఉపయోగించండి, సెల్ ఫోన్లోకి వెళ్ళండి, శృతుల్లోకి వెళ్ళండి, తెలుసుకోండి. లేదు సంధ్యావందనం భాష్యం మీరు తెచ్చుకొని చేసుకోండి, మీరే పరబ్రహ్మ అయిపోతారు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా. సరే, గడిచిన పగటి యందు మనసు చేత, వాక్కుల చేత, హస్తముల చేత, పాదముల చేత, ఉదరం ఎప్పుడు ఆడతాండి? ఒక ఉదరం ఎప్పుడు టచ్ అయింది? శృంగార సమయంలో. ఇక్కడ అదే మాట సాయంత్రం పూట సంధ్యావందనములో ఈ మాట చెబుతుంది శృతి. ఎవరికి? ఆధ్యాత్మిక వృత్తుల్లో ఎవడైనా, ఏ వృత్తిలో ఉన్నవాడు, ఏ కులముడైనా సరే ఆధ్యాత్మికం చేసేటప్పుడు సాయంత్రం పూట ఇది చెయ్యాలి. పాపం చేసావు కదా, దేవుడి దగ్గరికి పోయినప్పుడు చేయాలి కదా. ఆలోచించండి. నామే మీరు నేను చెప్పి నమ్మక్కర్లా. మీ సంధ్యావందనం పుస్తకం చూడండి, నేను చెప్పింది ఇదే భాష అక్కడ ఉంటుంది, ఇంకా భయంకరంగా ఉంటుంది. నేను తక్కువ చెబుతున్నా. ఉదరము చేత శిష్ణము అంటే ఇప్పుడు కొంతమంది ఆడ పూజారులు ఉన్నప్పుడు యోని అని చెప్పుకోవాలి, మగ పూజారులు అంటే శిష్ణం అని చెప్పుకోవాలి. ఆడ పూజారులు ఉన్నారు కదా, వాళ్ళైనా చేయాలి, చేయకుండా చేయించుకోవాకండి ఎవరు కూడా. పాపం వస్తుంది, మీరు చేసింది ఘోరమైన నరకంలో పడతారు ఈ చెయ్యకుండా చేస్తే. సరే, శిష్ణము అని ఇంద్రియము చేత ఏ పాపము చేసి ఉంటినో నా యందు నేను చేసిన సర్వ పాపములు మొత్తం ఈ దినమునకు అధిదేవత నశింప చేయుగాక. ఎవరండి దినానికి అధిపతి? సాయంత్రం పూట సూర్యుడు అగ్ని రూపంలో ఉండేది ఎవరు? పరమాత్మ.
షట్కూట నిలయ రాజరాజేశ్వరి పరాభట్టారిక ఆమెను అడుగుతున్నాడు, నేను పాపం చేశాను, ఏది పడితే అది తిన్నాను, ఏదో చేశానులే, తప్పులు చేశాను, ఈ తప్పుల వల్ల ఈ పాపాల వల్ల నేను చేసే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ శాంతులు ఇవన్నీ ఇబ్బంది కలగకూడదు యజమానికి అని చెప్పాలి. వీడు అర్థమైందండి, మీరు చూసుకోండి పోయి కావాలంటే. తర్వాత నేను చేసిన పాప సమూహం, పాపం కాదు పాప సమూహం అని చెప్తున్నాడు ఇక్కడ మంత్రంలో. మరణరహితుడు, జగత్కారకుడు, కాలత్రయాతీతుడు. అర్థమైందండి, కాలాన్ని జయించింది ఎవరు? పరమాత్మ. శ్రీ విద్యాోపాసకులు జయిస్తారండి కాలాన్ని. పూర్ణదీక్ష అయినప్పుడు కాలాన్ని జయిస్తాడు. మీకు మొన్న కూడా చెప్పా, దాంట్లో మహాపాదుక మంత్రం చేస్తారు. లం వృద్ధిత్వాత్మని న్యాసం చేసేటప్పుడు అందులో సూర్యాత్మని, సోమాత్మని, నిరంజనాత్మని, నిర్గుణాత్మని ఇలాంటివన్నీ పరమాత్మ పేర్లతో పిలిచి న్యాసము ద్వారా శరీరంలోకి ప్రవేశపెట్టుకుంటారు. ఎవరు? పూర్వదీక్ష అయిన వాళ్ళు. మహాపాదుక మంత్రం అంటే అదే, వాడే పరబ్రహ్మ. అర్థమైందండి. ఇక్కడ ఈ మంత్రం చదివేవాళ్ళు ఏం చెప్పాలి? స్వప్రకాశ స్వరూపుడు, తేజోరూపుడు, తన తేజస్సు చేత సర్వము హుతము చేయుగాక. అగ్ని పరమాత్మ రూపంలో సర్వం నాశనం. ఏ నాశనం చేయాలి? నేను పాపాలు చేశాను రా, పశువులాగా సంసారం చేశా, పశువులాగా ఏది పడితే అది తిన్నాను, ముందు దాగానికి ఎన్ని నాశనం అయిపోవాలి. నేను చేసే ఆధ్యాత్మిక కర్మలన్నీ సక్సెస్ అయ్యి వాళ్ళకి బెనిఫిట్స్ బాగా రావాలి, నా పాపం వాళ్ళ మీద పని చేయకూడదని చెప్పాలి. ఎవరు? సంధ్యావందనంలో ఉంటుంది ఈ మంత్రం. మీరు చూసుకొని మీరు చేసుకోండి. ఇది సత్యముగా హూతము అవుగాక చెప్తున్నాను అన్నమాట. నేను చేసింది సత్యం, ఈ మంత్రం సత్యం, వేద ప్రామాణికం. ఇది కృష్ణయజుర్వేదంలో ఉంటుంది, ఈ మంత్రం చూసుకోండి అని చెప్పి ఈ మంత్రం చెప్పి ఆ పురోహితుడు చేసిన సర్వ కర్మలు సఫలం జరుగుతాయి అని చెప్పి ఒక నీళ్లు తీసుకుంటాడు ఈ మంత్రం చదివి. అర్థమైందండి. మీకు పొద్దున మంత్రం చెప్పా, మధ్యాహ్నం మంత్రం చెప్పా, ఇప్పుడు సాయంత్రం పొడి చేసే మంత్రం 3 రోజులు 3 చెబుతున్నాను. కాబట్టి ప్రతి సంధ్యావందనం చేసే ఆధ్యాత్మిక వృత్తులలో ఉన్నవాళ్ళు పరమాత్మ స్వరూపులు. సంధ్యావందనం చెయ్యకుండా ఫాన్స్ పౌడర్లు పూసి రంగురంగుల పూసలేసుకున్న వాళ్ళతో చేయించుకో. మాకెట తెలిసిందండి, మంత్రాలు చెప్పాగా, వాడిని అడగండి, వాడు మీకు ఇది చెప్పండి, చేయించుకోండి. స్వస్తి.